ఇవాళ నేనేం చేయాలని నేను కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నా. ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫాల్ అంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే. అలాంటి మంత్రులు చూసాం, డయాఫాల్ వరకు కనపడలేని మంత్రి. సార్ 2019 నుంచి 2024 వరకు సార్ 2019 నుంచి 2024 వరకు పోరారు ప్రాజెక్టులు జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ వేసే అవకాశం ఉందంటే? అరే కమిటీ వేద్దామయ్యా, అది కాదు మిమ్మల్ని మీరంతా కూడా ఏంటంటే మీరు ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు. మీకు కన్సర్న్ కనపడాల నాకు. ఒక ఎంక్వైరీ చేసేయండి, యాక్షన్ తీసేసుకోండి, ఏం చేస్తారు మీరు? ఇంత డ్యామేజ్ జరిగింది, ఇన్ని వేల కోట్లు, ఇంత ప్రజల భవిష్యత్, ఇది ఎంత అన్యాయం జరిగింది, అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎంక్వైరీ చేసేయండి, ఎప్పుడు చేసేస్తారు చెప్పండి, ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకేదో పెద్ద అన్ని నాకు తెలిసినట్టు ప్రాసెస్ చేయడానికి. సార్ నిర్వాసితులకు సంబంధించి సార్ ప్రాజెక్ట్ గురించి ఒక విషయం పక్కన పెట్టిన నిర్వాసితుల గురించి ఏంటి సార్? అది కూడా ఇది అది అన్ని లింక్డ్ అయ్యి ప్రాజెక్ట్ కట్టకపోతే డబ్బులు ఇవ్వలేరు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వదు కదా, వాళ్ళకు అన్యాయం జరిగింది కదా, రోజు రోజు పెరిగిపోతుంది ఖర్చు కూడా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది, రోజు రోజు అమౌంట్ పెరిగింది, R&R పెరుగుతా ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ పెరుగుతా ఉంది, వెరీ కాంప్లికేట్ చేసేసారంటాను ప్రాజెక్ట్ ని. సార్ వన్ క్వశ్చన్ 1 minute. Are you going to have any influence with the Prime Minister to get that 10,000 crores for the rural project? అయిపోతుంది 10,000 కోట్లు నీకు ఇస్తాను, మీరు చేసేస్తారా? What I am asking you, are you able to study the project? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హాఫ్ హ్యాండెడ్ గా హాఫ్ హార్టెడ్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు, నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి. సార్ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు 441 crores 990 crores రెండు ఆప్షన్స్ చెప్పారు, వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి? ఇంత డ్యామేజ్ వాళ్ళు ఏమి చెప్పారు, ఏం చెప్తారు, ఇంతలో మాట్లాడలే కదా. నేను సీఎంఏ మొన్నే ఫస్ట్ విజిట్ వచ్చాను, అర్థమైంది కూడా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి. అకౌంట్ మంత్రి కూడా మారాడు, లాస్ట్ టైం ఉన్న మంత్రి ఇప్పుడు లేడు, ఇదంతా కొత్త. కాస్త కూర్చో అందరికి మధ్య నేను ఒక్కడిగా సబ్జెక్ట్ తీసుకొని ఉన్నానంతే. ముందు ప్రారంభించి ఇప్పుడు 4వ మంత్రి, కేంద్రంలో 3 మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత. 4th మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు. ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో సీరియస్ గా తీసుకుంటున్నా. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, రెండు బ్యాలెన్స్ కావాలి. నేను అందుకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు కానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. నేనేదో ఎలక్షన్ లో 164 సీట్లు రావడం ఒకటే కాదు, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యొక్క ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికి, మీరు కూడా విట్నెస్. కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళలో ఒక్కరోజైనా పుస్తకాలు పెట్టా, ఈ ప్రాజెక్ట్ ఏం చేశారు చెప్పారా? ఎవడైనా బుద్ధున్నోడు స్పిల్వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాం పనులు ఎలా ముట్టుకున్నారయ్యా అని చెప్పి తిట్టాల్సింది, గడ్డి పెట్టాల్సింది, జరగల. పోనీ కాఫర్ డ్యాం అన్నా కనీసం పూర్తి కాకుండా నువ్వు డయాఫ్రమ్ వాల్ అంటే మెయిన్ డ్యామ్కు పునాది గోడ, కాఫర్ డ్యాం అన్నా పూర్తి కాకుండా నీళ్లు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా, నీళ్లు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా నువ్వు మెయిన్ డ్యామ్కు పునాది వాల్ వేసేసినావు, డయాఫ్రమ్ వాల్ వేసినావు. అది ఇంకొక పొరపాటు. సో కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారు అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉందాయా నీకు అని చెప్పి అడగాల్సిన రెండో ప్రశ్న. ఈ రకంగా చేయకపోవడం వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఎప్పుడూ కూడా గోదావరిలో ఊహకందని విధంగా ఒక వరద వచ్చింది. ఆ వరద అనేది కూడా మనం గమనించినట్లయితే గోదావరి 100 ఏళ్ల చరిత్రలో 2వ అతిపెద్ద వరద
వచ్చిన సన్నివేశం మనం చూసినప్పుడు న్యాచురల్గా ఒకవైపున స్పిల్వే మీదుగా నీళ్లు డైవర్షన్ కాని పరిస్థితి, మరోవైపున అప్పుడు ఎందుకంటే స్పిల్వే పనులు జరుగుతూ ఉన్నాయి, స్పిల్వేలో పియర్స్ ఫౌండేషన్ గేట్లు పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నీళ్ళు అటువైపున డైవర్ట్ కావడం లేదు. రెండో వైపున ఇటువైపున ఈ చిన్న చిన్న గ్యాపుల్లో నుంచి నీళ్లు రావాలి కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఇది జరిగిన పరిస్థితి అయితే ఏ రకంగా పనులు జరుగుతాయి ఇవన్నీ రిపేర్ చేయకోకుండా అన్నది కనీసం ఆలోచన అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇవన్నీ కూడా రిపేర్ చేస్తూ అడుగులు ముందుకు వేయడం జరిగింది అధ్యక్ష.